జిల్లా పలాస మండలం ప్రాథమికోన్నత పాఠశాల రొద్దపద్ద గ్రామంలో పనిచేస్తున్నటువంటి గొర్రెల నాగేశ్వరరావుకి ఈ సంవత్సరం ఉగాది నంది పురస్కార ఉత్సవాల్లో 2025 పిక్ సొసైటీ సౌజన్యంలో పాన్ ఇండియా సోషల్ కల్చరల్ అసోసియేషన్ నడిపిస్తున్నటువంటి ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కందులు దుర్గేష్ గారు, సాంస్కృతిక పర్యటన సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రులు, విశిష్ట అతిథిగా మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కళారత్న కత్తి మండల ప్రతాప్ గారు, సిఇఓ అంతర్జాతీయ శ్రీశ్రీ వేదిక ఆత్మీయ శ్రీమతి హారిక నర్సింగపల్లి గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాజమండ్రి యొక్క డాక్టర్ అద్దంకి రాజారావు నిర్వహిస్తూ జరిగినటువంటి అనేక మంది వివిధ రంగాల్లో కనపరిచి కృషి చేసినటువంటి 150 మంది వాళ్ళు అప్లై చేసుకుంటే 30 మందికి మాత్రమే నంది పురస్కారం అనేది జరిగింది. అంతేకాకుండా ఆ దినము అంటే 4వ తేదీ ఏప్రిల్ 2025లో రోటరీ క్లబ్ రాజమండ్రిలో అనేక మంది 150 నుండి 200 మంది ఉన్నటువంటి ఈ గొప్పదైన కార్యక్రమంలో పెద్దల యొక్క ఆశీర్వాదంతో సభలో మాట్లాడి అందరూ తనం ఎలా వచ్చింది, ఏ రకంగా కృషి చేశాము, ఏ రకంగా మాకు ఇంకా చేసుకోవాలనుకుంటున్నాము అనే అవకాశం అనేది అందరూ తెలియజేశారు. అందులో నాకు కూడా గొర్రెల నాగేశ్వరరావు మీరు కూడా వచ్చి మాట్లాడమని చెప్పారు. నేను కొద్ది నిమిషాలైనా చాలా మంచి విషయాలు చెప్పాను. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మొట్టమొదట ఒకటో తరగతి నుండి డిగ్రీ బీఈడి వరకు ఒక పీజీకి వదిలేసి అన్ని క్లాసులు బోధించినటువంటి అవకాశము సరస్వతిదేవి కల్పించిందని, రెండోది ఒక 20 నుండి 30 వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ హాస్టల్స్కి మరియు 10th క్లాస్కి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పానని, అందులో వాళ్ళు గొప్పదైనటువంటి పర్సనల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి పుస్తకాలు చదివి వాళ్ళలోని యండమూరి పట్టాభిరాము మరియు అనేక మంది రచనలు చదువుతూ పిల్లల్లో చైతన్యాన్ని తెస్తూ విద్య అంటే ఏంటి, విద్య ఆవశ్యకత అంటే ఏంటి, ఎలా ముందుకు పోవాలని తెలియజేస్తూ విషయాన్ని ఆ సభాముఖంగా తెలియజేసినందుకు అందరూ హర్షధ్వరాల ద్వారా మమ్మల్ని హర్షాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించారు. ఇలా నా జీవితంలో అనేక డాక్టరేటు ఎలా వచ్చిందో అలాగే ఈ జాతీయ స్థాయిలో ఉగాది నంది పురస్కారం రావడం అనేది పూర్వజన్మ సుకృతము, మా తల్లిదండ్రుల గొప్పతనము, మా ఉపాధ్యాయుల గొప్పతనము, మా స్నేహితుల గొప్పతనము, లేక నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలము. కానీ నాకు తక్కువ టైంలో ఇలాంటి అవకాశము రావడము, ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో పాల్గొనడము నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూనే ఉంటారు. విద్యార్థులకి మోటివేషన్ క్లాసెస్, నైటు హాస్టల్లో క్లాసెస్ చెప్తూ ఉంటారు. అలాగే బాల వికాస్ క్లాసెస్ కూడా చెప్తారు. ఆయన ఒకటేంటి అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు చేసినందుకు క్రితం సంవత్సరము ఏప్రిల్ 3వ తేదీన గౌరవ డాక్టరేటు యూకే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే ఈ సంవత్సరము ఏప్రిల్ 4వ తేదీన రాజమహేంద్రవరంలోనే నంది జాతీయ స్థాయి పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది. ఆయన ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపడుతూ సేవా కార్యక్రమాలే కాకుండా పిల్లల్ని విద్యాబుద్ధులు నేర్పుతూ ఆ గ్రామంలోనూ పరిసర ప్రాంతాల్లోనూ సాహిత్యాన్ని కూడా అభివృద్ధి చేస్తూ మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు ఆయన చేత జరగాలని, ఆయన ఇంకా మంచి స్థాయికి ఉండాలని ఆ భగవంతుని ఎల్లవేళలా వేడుకుంటున్నాను.